హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన విప్లవ్ సిన్హా సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ను డబ్బుల కోసం బెదిరించాడు. అంతేకాకుండా మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో దిగిన ఫోటోలతో నిందితుడు దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బాధిత బిల్డర్ హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించి దానిని సంగారెడ్డి ఎస్పీకి పంపించారు కమిషనర్ రంగనాథ్. దీంతో విచారణ చేపట్టి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న విప్లవ్ సిన్హాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. హైడ్రా పేరుతో ఎవరైనా డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడితే జైలుకు పంపుతామన్నారు కమిషనర్ రంగనాథ్. మన అమీన్పూర్ లిమిట్స్ లో ఎంసీఓఆర్ అనే కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా అనే అతను బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు 20 లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీరు ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి కూలగొట్టిస్తాను, నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్లందరూ తెలుసు అని ఫేక్ ఫొటోస్ ర్యాండమ్ గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది. దానిలో లాస్ట్ కి 16 లక్షలు బేరం కుదుర్చుకుని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్ గా తీసుకుంటుంటే ఇమీడియట్ గా రెడీ అయినట్టుగా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. సో ఈ ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్ గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. సో వీటన్నిటిని పట్టుకుని క్రైమ్ నెంబర్ 563/24 లో ఎక్స్ట్రాక్షన్ కింద కేసు పెట్టడం